హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ ఆటోమేకర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ నుంచి 2024 మహేంద్ర XUV 3X ఫేస్ లిఫ్ట్లోనే ఇప్పుడు ఒక కంప్లీట్ బేస్ మోడల్ అయిన MX-1 వేరియంట్ రివ్యూ తీసుకొచ్చాను. అది కూడా మరి ఫస్ట్ ఇన్ తెలుగు మన ఛానల్ నుంచి. 3X అనేది రెండు సిరీస్లో లాంచ్ చేశారు ఈసారి. MX సిరీస్, AX సిరీస్. AX అంటే ఆడ్రోనాక్స్ అని అర్థం, లగ్జరీ సెగ్మెంట్లో ఉంటుంది. MX అంటే నాన్ ఆడ్రోనాక్స్. ఇందులో కూడా 1, 2, 3 ఉంటుంది. ఇది MX-1లో ఓన్లీ పెట్రోల్ మాత్రమే ఉంటుంది. అది కూడా టర్బోతో రాదు, న్యాచురల్ ఆస్పెక్ట్ తక్కువ పవర్తో వస్తుంది. ప్రైస్ గురించి మాట్లాడితే ఈ MX-1 బేస్ మోడల్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 7,49,000 ఎక్స్షోరూమ్తో లాంచ్ చేశారు. ఆన్ రోడ్ హైదరాబాద్ వచ్చే వరకు 9,50,000 నుంచి 10 లక్షల లోపే మనకి బేస్ మోడల్ అనేది వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్, బుకింగ్స్ డీటెయిల్స్ కనుక్కోవడానికి డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను డీలర్ వాళ్ళ కాంటాక్ట్ యాడ్ చేసాను. సో ఇమీడియట్గా వెళ్ళి కాల్ చేయొచ్చు ఎనీ టైం. మీరు మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ బేస్ డిస్కౌంట్స్ పొందడానికి. నెక్స్ట్ ఒక కలర్ చూసుకుంటే దీన్ని గ్యాలక్సీ గ్రే అంటారు. దీంతో పాటు వైట్, బీచ్, బ్లాక్, రెడ్, ఎల్లో, బ్లూ, సిల్వర్, గ్రీన్ కలర్లో కూడా 3X అనేది అవైలబిలిటీగా ఉంది. మరి చూస్తున్నారు కదా, మీరు అడిగిన వెంటనే ఎక్స్క్లూజివ్గా బేస్ మోడల్ రివ్యూస్ కూడా తీసుకొస్తున్నాను. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. మరి మీరు మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. నాకు అది చాలా బాధేస్తుంది. ఈ వెహికల్ కూడా రెడీ టు డెలివరీకి ఉండే, అది కూడా పర్మిషన్స్ తీసుకొని కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడి మన ఛానల్ గురించి చెప్పి మరి వీడియో అనేది తీసుకున్నాను మీకోసం మాత్రమే. మరి మీరు మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సపోర్ట్ చేయట్లేరు. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్తో పాటు నోటిఫికేషన్ ఉంటుంది పక్కనే. అలాగే ఆల్ పెట్టేసుకుంటే డైలీ ఈవినింగ్ 9 o'clock మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా మీ నోటిఫికేషన్ వస్తుంటాయి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూనే సపోర్ట్ చేస్తూ ఫార్వర్డ్ తీసుకెళ్ళిన ఛానల్. ఇంకా వన్స్ వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ ఫ్యాషన్ నుంచి చూస్తే టాప్ మోడల్ లాంటి లుక్స్ అండ్ ఫీల్స్ తీసుకొస్తాయి మనకు. ఎందుకంటే ఫ్రంట్ నుంచి చూస్తే ట్విన్ పిక్ బటర్ఫ్లై లోగో, స్పోర్టీ క్రోమ్ ఫినిష్ ట్రయాంగులర్ మోటివ్ 2-part గ్రిల్ అనేది చూడొచ్చు మీరు. హెడ్ లైట్స్ కూడా మనకి రీడిజైన్ షార్పర్ హెడ్ లైట్స్లో ఎలోజిన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. ఆటో ఫంక్షన్ ఉండదు కానీ అట్లీస్ట్ ప్రొజెక్టెడ్ సెటప్ అని ఇస్తున్నారు. DRL ఫాగ్ ల్యాంప్స్ మిస్ అవుతాయి. బాడీ కలర్ బంపర్స్ ఇస్తున్నారు, మీరు చూడొచ్చు. సో రోజులు మారాయి. ఇంతకుముందు ప్లాస్టిక్ బంపర్స్ ఉంటుండే బేస్ మోడల్, ఇప్పుడు అలా కాదు, రీడిజైన్ బంపర్స్ ఉన్నాయి. కానీ కెమెరాస్ అనేవి మిస్ అవుతాయి మీకు బేస్ మోడల్లో. అండ్ ఫ్రంట్ బోనెట్ కూడా మీరు చూస్తే షార్పర్ బోనెట్ విత్ డీప్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి ఉన్నాయి. నార్మల్ క్వాలిటీ వైపర్స్ వస్తాయి బేస్ మోడల్లో, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఆటో వైపర్స్ అవన్నీ ఇవి కూడా రావు మీకు. డైమెన్షన్స్ కూడా చూస్తే మనకు 4 మీటర్ లెంత్ వస్తుంది, 1.82 మీటర్ బ్రెత్ ఉంది, 1.64 మీటర్ హైట్, 2.6 మీటర్ ఆఫ్ వీల్ బేస్ ఉంది, 200 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది మనకి ఇందులో చూస్తే. అలాగే 350 వాటర్ వెయిటింగ్ కెపాసిటీ ఉంది, 1300 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ ఉంది. సో వేరే మారుతి కార్స్ 1 టన్లో కాకుండా 1.3 టన్ వెయిట్ వరకు వస్తుంది ఈ కార్ది వచ్చేసి. పంచ్ కంటే కూడా బెటర్ వెయిట్ అండ్ సేఫ్టీలో బాగుంటుంది. మనకు ఫ్రంట్ నుంచి వీల్ ఆర్చెస్ కూడా ఉన్నాయి బేస్ మోడల్లోనే. అలాగే మీకు స్టీల్ వీల్స్ మాత్రమే వస్తాయి, వీల్ క్యాప్స్ కూడా రావు, అలాయ్ వీల్స్ రావు. అండ్ అపోలో ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ మ్యాక్ పర్సన్ స్టాండ్ అయితే యాంటీ రోల్ బార్స్, కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది చూడవచ్చు మీరు ఇక్కడ. థిక్ వీల్ ఆర్చెస్ బేస్ మోడల్లో ప్రొటెక్టివ్గా ఉంటాయి బాడీకి. ఏ పిల్లర్ అనేది బ్లాక్ ఫినిష్లో చేశారు, గ్లాసీ బ్లాక్లో. ORVM కూడా గ్లాసీ బ్లాక్ చేశారు విత్ LED బ్లింకర్ ఇస్తున్నారు, విచ్ ఇస్ రియల్లీ గుడ్. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అయితే లేదు. ఇంటీరియర్ ఇలా ఉంటుంది. అండ్ బాడీ కలర్ B పిల్లర్స్, బ్లాక్ బెల్ట్ అండ్ ట్రీట్మెంట్, డీసెంట్ గ్లాస్ ఏరియా. ఈ C పిల్లర్ కూడా హార్డర్ ప్లాస్టిక్స్లో కవర్ చేయకుండా మనకు గ్లాసీ బ్లాక్ చేశారు లుక్స్ వైజ్గా. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ బేస్ మోడల్ రావడం రియల్లీ గుడ్. 42 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అపోలో టైర్స్ ఉన్నాయి. రేర్లో కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది, బెటర్ స్టాపింగ్ పవర్. ఇది ఒక సేఫ్టీ ఫీచర్గా భావించవచ్చు. రేర్ సస్పెన్షన్ మరి ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ ఉంటుంది విత్ కాయిల్ స్ప్రింగ్స్. అండర్ బాడీ నుంచి ఒకసారి మీరు చూడండి, ఇలాగ అనిపిస్తుంది వెహికల్ బేస్ మోడల్ది. ఫ్యూయల్ ట్యాంక్ అండ్ రియల్ ఎగ్జాస్ట్ రైట్ సైడ్ అయితే వచ్చేస్తుంది. అండ్ సెక్షన్ కూడా బేస్ మోడల్ 205/65 ఉంటాయి, టాప్ మోడల్ 215/55 ఉంటుంది. కొంచెం ప్రొఫైల్ తగ్గుతుంది. వీల్ ఆర్చెస్ నుంచి థిక్ క్లాడింగ్స్ అండ్ మోల్డింగ్స్ డోర్కి ప్రొటెక్టివ్గా అయితే బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ రూఫ్ రైల్స్ కూడా మిస్ అవుతాయి. రెండు ఒకసారి ఇంకా రేర్ ప్రొఫైల్ నుంచి చూద్దాం బేస్ మోడల్ని. రేర్ ప్రొఫైల్ నుంచి చూసినా కూడా మనకు టాప్ మోడల్ అంటే లుక్స్ అయి వస్తాయి. ఫస్ట్ ట్విన్ పిక్ బటర్ఫ్లై లోగో క్రోమ్లో, XUV 3X సిల్వర్ మ్యాట్ ఫినిష్లో. ఇందులో మీకు C షేప్ ఆఫ్ టైల్ ల్యాంప్స్, కాకపోతే LEDs కాదు, కనెక్టెడ్ లైట్ బార్ కూడా తీసేశారు, మీరు చూడొచ్చు కాస్ట్ కటింగ్లో. రివర్స్ లైట్, టర్న్ ఇండికేటర్స్ కూడా బల్బ్స్లో ఇస్తున్నారు. C షేప్ ఆఫ్ రిఫ్లెక్టర్, సిల్వర్ ఇన్సెట్స్, సిల్వర్ స్కిట్ ప్లేట్స్ రేర్. 2 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, బట్ రివర్స్ కెమెరా మిస్ అయింది. ఇక్కడ MX-1 పెట్రోల్ మాన్యువల్ అనే స్టిక్కర్ ఉంటుంది ప్రతి కారు కూడా వేరియంట్కి సంబంధించి. అండ్ కర్వే గ్లాస్ ఉంది. స్పాట్స్ ట్రీట్మెంట్ కానీ స్పాయిలర్ అన్నీ తీసేశారు కాస్ట్ కటింగ్లో. డిఫాగర్ రాదు, వైపర్ రాదు, ఓన్లీ ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. యాంటీనా కూడా తీసేశారు ఎందుకంటే స్టీరియోనే లేదు కాబట్టి.
బూట్ నేను లోపల నుంచి చూపిస్తాను. ఇది ఎక్స్టీరియర్ నుంచి డిజైన్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ MX1 బేస్ మోడల్కి సంబంధించి. రెండు ఒకసారి ఇంటీరియర్ వెళ్ళిపోదాం. ఇంకా బాడీ కలర్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్ బేస్ మోడల్ నుంచి ఇవ్వడం గ్రేట్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్. బూట్ స్పేస్ అనేది 364 లీటర్స్ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సో కొంచెం డీసెంట్ ప్రాక్టికల్గా ఉంటుంది. స్పేర్ వీల్ కూడా స్టీల్ వీల్ గానే టూల్ కిట్ అండ్ జాక్ ఇస్తున్నారు. పార్సల్ ఫీచర్ అనేది లేదనుకోండి. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు సీట్స్ ఫోల్డింగ్ అనేది 60-40 స్ప్లిట్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మనకి ఇంప్రూవ్ చేసుకోవచ్చు కార్గో స్పేస్ని. ఏదైనా ఒకటే ఫోల్డ్ చేసుకుని ప్యాసింజర్ ట్రావెల్ చేయొచ్చు. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ద్వారా ఉన్నాయి ఫ్యాబ్రిక్ పాలిష్డ్ సీట్ కవర్స్లో. సో బేస్ మోడల్ నుంచి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. బట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ లేదు, ఆబ్వియస్లీ రాదు. బ్లాక్ ఫ్యాబ్రిక్ పాలిష్డ్ సీట్ కవర్స్ ఉన్నాయి. ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్ 3-point సీట్ బెల్ట్స్ ఉన్నాయి. నా డోర్స్ నుంచి కూడా చూస్తే మీకు వైడర్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్ చూడవచ్చు. డీసెంట్ గ్లాస్ ఏరియా అనేది ఉంది. అన్నీ కూడా ప్లాస్టిక్స్తో కవర్ చేశారు. ఎక్కడ కూడా సాఫ్ట్ మెటీరియల్స్ లేవు మనకు డ్యూయల్ టోన్ డోర్స్ దగ్గర. ఆర్మ్రెస్ట్ దగ్గర కానీ బ్లాక్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్ వస్తుంది. స్పీకర్స్ డమ్మీ ఉన్నాయి. పవర్ విండోస్ వస్తాయి హై గ్లాసీ ఫినిష్ దగ్గర. అండ్ పాకెట్ స్టోరేజ్ స్పేసెస్ ఉన్నాయి. బెస్ట్ థింగ్ బేస్ మోడల్ ఏంటంటే రేర్ ఏసీ వెంట్స్ ఏ కార్లో కూడా ఇవ్వండి. అండ్ USB పోర్ట్ Type-C పోర్ట్స్ కూడా ఇస్తున్నారు. 12 volts పవర్ సాకెట్ ఒకటి, విచ్ ఈస్ రియలీ గుడ్. డాష్ ఇలాగ అనిపిస్తుంది బేస్ మోడల్ MX1ది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతాయి. అన్ని సేఫ్టీ ఫీచర్స్ వచ్చేస్తాయి మీకు స్టాండర్డ్లీ. అండ్ సన్ రూఫ్ అనేది రాదు, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయవద్దు బేస్ మోడల్లో సన్ రూఫ్స్ అనేవి. ఒకసారి మనం ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూద్దాము. సో ఇంటీరియర్ లుక్స్ని చాలా ప్రీమియంగా ఐవరీ మెటీరియల్స్ లైక్ XV700 మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది బేస్ మోడల్ కూడా. నా డోర్స్లో ఏంటంటే ఒకే పవర్ విండో ఫీచర్ వస్తుంది. స్పీకర్స్ ఏవి కూడా రావు మీకు క్రోమ్ ఫినిష్ కానీ. రెస్ట్ ఆల్ డాష్ ఇలాగైతే ఉంటుంది. మరి సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే బేస్ మోడల్లోనే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, ESC, 4 disc brakes, 3-point seat belts, speed alert, speed sensing auto door lock, ISOFIX chassis mounts, remote immobilizer, unauthorized vehicle entries, overspeeding alert, geofencing alert, 35 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే రియలీ గ్రేట్. ఇంకా కాంపిటీషన్ మనకు పంచ్, ఫ్రోనెక్స్, సోనెట్, వెన్యూ, బ్రీజా, నెక్సాన్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ బేస్ మోడల్ ఎందుకో కొంచెం బెటర్ అనిపిస్తుంది. లైక్ రేర్ ఏసీ వెంట్స్ కానీ అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs ఇలా చూసుకుంటూ పోతే మనకి చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి వేరే బేస్ మోడల్స్తో కంపేర్ చేస్తే. ఫస్ట్ లుక్ డ్రైవర్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది. ప్లెయిన్ స్టీరింగ్ వీల్, స్టీరో సిస్టమ్ ఏది కూడా రాదు మీకు. నో డోర్స్ నుంచి చూస్తే మీకు 4 పవర్ విండోస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs మిస్ అవుతాయి బేస్ మోడల్లో. స్పీకర్స్ రావు అండ్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ ఇంటీరియర్లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా మిస్ అవుతుంది. స్టాండర్డ్ పొజిషనింగ్ అనే ఉంటుంది. బట్ ఫ్యాబ్రిక్ అపాలిష్డ్ సీట్ కవర్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ యొక్క ప్యాటర్న్ కూడా చూస్తే గ్రే అండ్ బ్లాక్ ఫినిష్లో మంచి క్వాలిటీ ఆఫ్ సీట్ కవర్స్ ఇస్తున్నారు మనకు బేస్ నుంచే. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ బేస్ మోడల్లో వస్తుంది. ఆటో స్టార్ట్ బేస్ మోడల్లోనే వచ్చేస్తుంది, విచ్ ఇస్ రియలీ గుడ్. కీస్ చూపిలే కదా, కీస్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటాయి. మీకు సెంట్రల్ లాకింగ్ రాదు, మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి అన్ని డోర్స్. అండ్ ఇలా కీస్ అయితే ఉంటాయి ప్రీమియం లుక్స్గా, బట్ కొంచెం చీపర్గా ఉన్నాయి ప్లాస్టిక్గా. అండ్ పుష్ బటన్ కూడా రాదు, మాన్యువల్గానే ఇగ్నిషన్ ఆన్ చేయాలి బేస్ మోడల్స్లో. ఇది స్పేర్కి కూడా సేమ్ అలాగే ఫ్లిప్ కీ ఇస్తారు. AC వెంట్ సరౌండింగ్ కూడా మీకు గ్లాసీ ఫినిష్లో అయితే ఇస్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ నుంచే లోపల ఉన్న ఫీచర్స్ చూస్తే ఫస్ట్ స్టీరియో సిస్టమ్ అంతా డమ్మీ వస్తుంది. మీరు ఆఫ్టర్ మార్కెట్ కన్నా వేయించుకోవచ్చు, లేకపోతే మహేంద్ర ఒరిజినల్ యాక్సెస్ అని వేయించుకోవచ్చు వారంటీ కోసం. AC వెంట్స్, హజార్డ్ లైట్ స్విచ్, టెంపరేచర్ కంట్రోల్, మాన్యువల్ AC వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ రాదు. ఈ సిస్టమ్ అంతా కూడా పాత 300 నుంచి తీసుకున్నారు డిజైన్ అంతా. అండ్ Type-C పోర్ట్ కూడా వస్తుంది మొబైల్ స్టోరేజ్ స్పేస్గా. గేర్ లివర్ స్టైలిష్గా ఉంది బేస్ మోడల్లో. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ట్విన్ కప్ హోల్డర్స్, ఆర్మ్రెస్ట్ కూడా ఇస్తున్నారు బేస్ మోడల్లో, విచ్ ఈస్ రియలీ గెట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ స్టోరేజ్ స్పేస్గా అయితే ఉంది. అండ్ అలాగే మీకు ప్లెయిన్ డాష్ డిజైన్, మాన్యువల్ ARVM చూడొచ్చు, మాన్యువల్ డిమ్మింగ్, క్యాబిన్ లైట్, సన్ రూఫ్ ఏది రాదు. స్టీరింగ్ కూడా మనకు ప్లెయిన్ స్టీరింగ్, ఏవి కంట్రోల్స్ ఉన్నాయి మీకు స్టీరింగ్ పైన. మనకు వైపర్స్ కంట్రోల్ నార్మల్గానే ఉంటుంది, ఆటో ఫంక్షన్ రాదు, హెడ్లైట్స్ కూడా నార్మల్గానే ఉంది. ఒకసారి మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తే సెమీ డిజిటల్ అనలాగ్లో వస్తుంది. ట్యాక్ అండ్ స్పీడో అనలాగ్లో వస్తే సెంటర్లో డిజిటల్లో మీకు చూస్తే డోర్ ఓపెనింగ్ కానీ, డేట్ అండ్ టైం కానీ, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజెస్ అండ్ డిస్టెన్స్ టు ఎంటీ, ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది కూడా పాత 300 బేస్ మోడల్ నుంచి తీసుకున్నారు, కొత్త 300ది. సో ఇది ఓవరాల్గా ఇంటీరియర్ నుంచి బేస్ మోడల్ MX1. ఇవే ఫీచర్స్ వస్తాయి మీకు, బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. ఒకసారి మనం ఇంజన్ గురించి కూడా మాట్లాడదాం, హుడ్ ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడైతే లివర్ ఉంటుంది. సో ఇందులో మీకు టర్బో పెట్రోల్ కూడా రాదు, న్యాచురల్ ఆస్పిరేట్ 1.2 లీటర్ పెట్రోల్తో వస్తుంది. హుడ్ ఓపెన్ చేయగానే మీకు హజార్డ్ లైట్స్ ఆన్ అవుతుంది బేస్ మోడల్ నుంచి. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్గా అయితే భావించవచ్చు. సో హుడ్ ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసి లెస్ పవర్ ఇంజన్, ఇది 1.2 లీటర్ 1197cc ఇన్లైన్ 3 cylinders ఇది. సో ఇట్స్ లైక్ సెమీ టర్బో లాగా ఉంటుంది, కంప్లీట్ టర్బో అని చెప్పలేము. 109 bhp పవర్ తీస్తుంది, 200 Nm ఆఫ్ టార్క్ వరకు ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ మాత్రమే వస్తుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్, మైలేజ్ 19
అంటారు, బట్ రియల్ వరల్డ్లో మనకు 15 కూడా ఎక్కడ కూడా పోదు. BS6 phase 2 ఇంజన్స్ ఇవి. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వస్తుంది, బట్ స్టీరింగ్ మోడ్స్ అనేవి రావు. ఇన్సలేషన్ కూడా ఉంది బేస్ మోడల్ నుంచి. మీరు టర్బో పెట్రోల్ టాప్ మోడల్ తీసుకుంటే మనకు అందులో 128 bhp అండ్ 230 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది, 20 మైలేజ్ ఇస్తుంది. బట్ ఇంకోటి M2 నీ నెక్స్ట్ వేరియంట్కి వెళ్ళినట్టు మీరు 1.5 లీటర్ డీజిల్ కూడా చూస్ చేసుకోవాలి, చాలా మంచి ఆప్షన్ అవుతుంది. 4 cylinders వస్తుంది, టర్బో చార్జర్, 115 bhp, 300 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. సో మీరు అడగొచ్చు ఇప్పుడు ఇదే ప్రైస్ 10 లక్షల్లో మాకు పంచ్ మిడ్ వేరియంట్ అకామిడేషన్ కానీ అడ్వెంచర్ వేరియంట్స్ వస్తాయి కదా, మేము ఎందుకు తీసుకోవాలని. సో ఇది పంచ్కి కాంపిటీషన్ కానే కాదు, ఎందుకంటే కంప్లీట్ సెగ్మెంటే చేంజ్ అయిపోతుంది. ఇది 4 మీటర్ SUV కిందికి వస్తుంది. పంచ్ అనేది హ్యాచ్ బ్యాక్ లైక్ SUV హ్యాచ్ బ్యాక్ క్రాస్ ఓవర్గా ఉంటుంది. దీని కాంపిటీషన్ నెక్సాన్, బ్రీజా, వెన్యూ, సోనెట్కి అయితే వస్తుంది ప్రాపర్లీ. అవన్నిటి బేస్ మోడల్తో కంపేర్ చేసి ఇది చాలా బెటర్గా ఉంటుంది. మహీంద్రా వాళ్ళ నుంచి XUV 300 అనేది 2019లో February 14th ఫస్ట్ లాంచ్ అయింది. దీని సిబ్లింగ్ ఆఫ్ XUV 500 అని కూడా అంటారు. ఇది ఫస్ట్ జనరేషన్ ఫేస్ లిఫ్టెడ్ మోడల్ 2024 3XO నేమ్ కింద చేంజ్ అయింది. ఇది బెంచ్ మార్క్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లోనే మనకు 5 డోర్ ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్గా ఉంటుంది. XUV 300 ఆర్ 3XO యొక్క ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ X100 పైన ఉంటుంది. సాంగ్యాంగ్ టివోలీ ప్లాట్ఫామ్ అంటాం, దీని యూరోపియన్ స్పెక్ వర్షన్ ప్లాట్ఫామ్ అది. 3XO ఒక కాన్సెప్ట్ అనేది మహేంద్ర ఇండియన్ డీజల్ స్టూడియో నుంచి పుట్టింది ముంబైలో. దీని అసెంబ్లింగ్ అనేది నాసిక్, మహారాష్ట్ర, ఇండియాలో జరుగుతుంది. ప్రజెంట్ 3XOది అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది, అంటే మెషినరీ అండ్ హ్యూమన్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇదే 300 ఎలక్ట్రిక్ కార్ కూడా ఉంది, అదే XUV 400 అంటే మనకు తెలిసిందే. 456 కిలోమీటర్స్ రేంజ్ ద్వారా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా 4XO కూడా రావచ్చు తొందరలోనే ఫేస్ లిఫ్ట్ ద్వారా. బెస్ట్ పార్ట్ 300 ఏంటంటే 5 స్టార్ రేటింగ్ గెలుచుకుంది గ్లోబల్ ఎన్కాప్ నుంచి. స్టాండర్డ్ 2 ఎయిర్ బ్యాగ్స్, ఐసోఫిక్స్ ఏసీ, 3 పాయింట్ సీట్ బెల్ట్ ఏసీ ద్వారా. మరి ఇప్పుడు 3XO మాత్రం 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉంటే ఇది కూడా ఖచ్చితంగా 5 స్టార్ గెలుచుకుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు మీరు ఏమడుగుతారని MX1ని పర్చేస్ చేయొచ్చా అని. ఎస్, డెఫినెట్లీ పర్చేస్ చేయొచ్చు. ఈ బేస్ మోడల్ని కొనేసి మీరు అలాయ్ వీల్స్, మ్యాక్సిమం స్టీరియో స్పీకర్స్ అండ్ రివర్స్ కెమెరా వేయించుకోవడానికి ట్రై చేయండి. అది కూడా కంపెనీ నుంచి వారంటీ ఉంటుంది. మ్యాక్సిమం ఇంకో ₹1,00,000 పెరుగుతుంది. మొత్తం 11 లక్షలకు మీకు ఆన్ రోడ్తో కలిపి వచ్చేస్తుంది బేస్ మోడల్ అనేది. సో దట్స్ ఇట్ గైస్, 2024 మహీంద్రా XUV 3XO ఫేస్ లిఫ్ట్ MX1 బేస్ మోడల్ యొక్క డీటెయిల్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ కూడా చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ఉన్నాయి. బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని, శానిటైజర్, రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసేవారందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లలతో పాటు అలాగే బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ వేరియంట్, ఏ కార్ రివ్యూ కాల్ ఇమీడియట్గా కామెంట్ చేయండి ఇప్పుడే.